స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పలు గ్రామాల్లో పలు పార్టీల నుంచి బలపరిచిన అభ్యర్థులు పోటీల్లో బలంగా ముందుకు దూసుకెళ్తుంటే, మరికొన్ని గ్రామాల్లో స్వతంత్ర అభ్యర్థులు కూడా ప్రచారంలో ముందు వరుసలో వెళ్తూ ప్రజల మద్దతును కూడగడుతూ ఓట్లను ఇంటింటికి తిరుగుతూ అభ్యర్థిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని పల్లిమక్త గ్రామంలో జిన్న అనూష, అనిల్ కుమార్ దంపతులు ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. అయితే గతంలో ఉప సర్పంచ్‌గా తాను సేవలందించి గ్రామాభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి కృషి చేశానని, ఇప్పుడు తన భార్య అనూష విద్యావంతురాలు బరిలో ఉన్నారని, ప్రజలందరూ ఉంగరం గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అయితే వేములవాడ అర్బన్ మండల కేంద్రంలో లోని ఆరేపల్లి గ్రామంలో ఇటికల రాజు గతంలో తన భార్య సర్పంచ్‌గా సేవలందించి గ్రామాన్ని అభివృద్ధి చేశారని, ఇప్పుడు తాను సర్పంచ్ బరిలో ఉన్నాను కాబట్టి ప్రజలందరూ ఆలోచించి మరోసారి మరింత అభివృద్ధి చేసే విధంగా గ్రామానికి సర్పంచ్‌గా ఎన్నుకోవాలని కోరారు. సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. చిన్న అనూష, అనిల్ కుమార్. ఉంగరం గుర్తు మాది. ఉంగరం గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించగలరు. మమ్మల్ని గెలిపిస్తే ఒక చదువుకున్న వ్యక్తిరాలిగా గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని మాట ఇస్తున్నాను. పల్లిమక్త గ్రామ ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తూ, మేము జిన్న అనూష, అనిల్ కుమార్ అని మేము మన పల్లిమక్త గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నాము. మాది 1వ నెంబర్ సీరియల్ నెంబరు ఉంగరం గుర్తు. ఉంగరం గుర్తుపై ఓటు వేసి గ్రామ ప్రజలందరూ భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలందరినీ కోరుతున్నాను. గతంలో నేను ఉప సర్పంచ్గా సేవలు అందించడం జరిగింది. అట్టి సేవలలో భాగంగా మన గ్రామంలో సీసీ రోడ్లు వేయించడం జరిగింది. పెన్షన్లు, నూతన పెన్షన్లు, అర్హులకు పెన్షన్లు ఇప్పించడం జరిగింది. ఎస్సీ కాలనీలో కరెంట్లు లైన్లు వేయించడం జరిగింది. అభివృద్ధి పనులు అన్ని రకాలుగా మంచినీటి సౌకర్యం కొరకు కొత్త బోర్లు వేయించడం జరిగింది. మా గ్రామ సర్పంచ్ సహకారంతో మరియు మా గ్రామ ఎంపీటీ సహకారంతో అప్పుడు అందరం కలిసికట్టుగా ఉండి చాలా గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడం జరిగింది. అభివృద్ధి కార్యక్రమంలో ఒక గ్రామం యువతతోటి, పెద్ద మనుషులతోటి అందరి సహాయ సహకారాలతోటి ప్రతి విషయంలో కూడా మేము అభివృద్ధి కార్యక్రమంలో ముందుంటూ గ్రామ ప్రజలతోటి వాళ్ళతోటి ఒక సభ్యునిగా కలిసి ఉంటూ ముందుకు తీసుకెళ్లడం జరిగింది. మా జనరల్ మహిళ రావడం వల్ల నా భార్య జిన్న అనూష గారిని గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. కాబట్టి మమ్మలను గ్రామ ప్రజలందరూ ఆశీర్వదించి భారీ మెజార్టీతోటి గెలిపిస్తారని ఆశిస్తూ, మంచినీటి ఇంకా ఎవరికైనా ఏ వాడకైనా మంచినీరు అందకపోతే కూడా దాన్ని శాశ్వతంగా నల్ల కలెక్షన్లు ఇచ్చి పూర్తి స్థాయిలో మంచినీరు అందే విధంగా కృషి చేస్తాము. నా జిన్నా అనిల్ కుమార్ అను మమ్మల్ని మీరు భారీ మెజార్టీతో గెలిపించాలని ఆశీర్వదించాలని కోరుతున్నాము. వేములవాడ నియోజకవర్గం రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి స్థానిక సంస్థల సమరం నేపథ్యంలో అన్ని పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా తమ వ్యూహాలకు పదును పెడుతూ గ్రామ అభివృద్ధికి గెలిస్తే తాను ఏం చేస్తాను, తన మేనిఫెస్టోలను కూడా విడుదల చేస్తూ ప్రచారంలో దూసుకుపోతున్న పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా పలు పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా ప్రత్యేకంగా మీడియా సమావేశాలు నిర్వహిస్తూ ప్రజలకు ఇంటింటికి తిరుగుతూ తమ మేనిఫెస్టోలతో పాటు వారు గతంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, ఊరు సంక్షేమానికి, గ్రామ అభివృద్ధికి చేసిన కార్యక్రమాలను, పనులను సైతం వివరిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. నా ముఖ్య ఉద్దేశం ఆడపిల్లలపై వివక్ష చూపకూడదు అనే ఉద్దేశంతో నేను తీసుకున్న నిర్ణయం, ఆడపిల్ల పుట్టినట్టయితే 10,016 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ గా ఎజెండా పెట్టుకోవడం జరిగింది. మరియు ఎవరైతే యువకులు ఉన్నారో నేను గెలిచిన వెంటనే వారికి ఎక్సర్సైజ్ కొరకు ఉచితంగా నిర్మిస్తానని మాట ఇవ్వడం జరుగుతుంది. ఓపెన్ జిమ్ ఓపెన్ చేసి గ్రామంలో యువత క్రీడకు నా నుంచి బాటలు వేస్తాను. మరియు ఇప్పుడున్న ఏదైతే 107 ఇండ్ల సమస్య ఉందో ఆ 107 ఇండ్ల సమస్యకు వేములవాడ సీనన్న గారి దృష్టిలో ఉంది, శాసనసభ్యుల దృష్టిలో ఉంది. ఖచ్చితంగా 1 టైం సెటిల్మెంటా లేదంటే 2 గుంటల ఫ్లాటా ఏదో ఒకటి సీనన్నతో మాట్లాడి నా గ్రామానికి ఖచ్చితంగా న్యాయం చేస్తానని మాటిస్తున్నాను. ఈ ఊరికి ముందు మంచి జరగాలని ముందు ఆయన ఇంతకుముందు ఉప సర్పంచ్గా చేసిండు కాబట్టి నన్ను ముందుకు తీసుకొచ్చి గ్రామాలకు మంచి పనులు చేయడానికి ముందుకు తీసుకొచ్చినాం. మేము ఏదో ఆశించాలని ముందుకు రాలేదు. మాకు బస్ స్టాప్ ఇట్లా కావాలని మాత్రం నేను గెలిచిన తర్వాతనే వెంటనే అది చేయించే బాధ్యత మాది. ఈ ఊర్లో ఇంకోటి మధ్యాహ్నం కానీ ఎప్పుడు కానీ ఇల్లుకు తాళాలు వేసిపోతే దొంగల భయం బాగుంటుంది. మేము ఏ ఊరికి ఫంక్షన్లకు వెళ్ళకుండా ఉన్నది ఈ ఊర్లో.
దాన్ని సీసీ కెమెరాలు పెట్టించే బాధ్యత అని చెప్పి నేను చెప్తున్నా. మీ అందరూ ఎల్లవేళలా నాకు సహకరించి భారీ మెజార్టీ తోటి గెలిపించాలి.